కొత్త ఏడాదిలో కొత్త కొత్త ఆశలు కొత్త కొత్త ఆలోచనలతోని కొత్త జీవితాన్ని సాల్వ్ చేయాలనుకుంటారు. అట్లా పబ్లిక్ సంబరాలు చిన్నగుండేయి. ఇటు సినిమా వాళ్ళు అటు రాజకీయ లీడర్ల రచ్చ మామూలుగా ఉండదు. ముందు నాడు మాపంతా దావత్లు తెల్లారి కేక్ కటింగ్లు చేసుకునుడు చేస్తుంటారు. ఇక అమ్మలక్కలైతే ఇండ్ల ముంగట ముగ్గులు వేసుకొని దేవుళ్ళ దర్శనాలకు బయలుదేరుతారు. అట్లా ఈ ఏడు ఎట్లెట్లా అయ్యిందో అరుసుకొని వద్దాం పారు సార్. కేకులు కోసిర్రు, నోరు తీపి చేసుకున్నారు, దావతులు ఇచ్చుకున్నారు, ఒగలు దండిగా అరుచుకున్నారు. కొత్త ఏడాదిని సంబరంగా మొదలు పెట్టిరు లీడర్లంతా. మంత్రులు, అధికారులు అందరికందరు కొత్త సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇంటితో పట్టిర్రు. దగ్గరుండి సార్తోని కేకులు కోయించిర్రు. ఆటంక పూల గుత్తులు చేతిలో పెట్టి కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పిర్రు సీఎం రేవంత్ రెడ్డి సార్కు. ఆటంక ఇక సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రి సీతక్క ఇద్దరు కలిసి గవర్నర్ మేడం ఇంటికి పోయి శాల్వా కప్పి పూల గుత్తి చేతుల్లో పెట్టి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పిర్రు. ఇటొక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, అటు ఏపీలో కూడా మస్తు జోరుగానే కొత్త ఏడాది సంబరాలు. ఏపీ సీఎం జగన్నాథ్ సార్ కూడా కొత్త ఏడాది గోలిగా కేకులు కోసిండు. ఆటంక తిరుపతికించి అయ్యవార్లు వచ్చి వేద మంత్రాలు చదివి సీఎం జగన్నాథ్ సార్ను ఆశీర్వదించారు. అట్ట పూజలు అయిపోయినాక ఏడుకొండల వెంకన్న స్వామి శేషవస్త్రం, లడ్డు ప్రసాదాలు, టీటీటోళ్ల క్యాలెండర్, డైరీలు సారు చేతిలో పెట్టిరు అయ్యవార్లు. ఇటు పబ్లిక్ కూడా ఏం దక్కలేదు. కొత్త ఏడాదిలో గుల్లబాట పట్టిరు అందరికందరు. దేవుళ్లకు పూజలు పెట్టి మొక్కులు పెట్టుకున్నారు. ఏడ చూసినా కిలోమీటర్ల కమానం బారులు తీరిరు దేవుళ్ల దర్శనానికి భక్తులు. ఈ గట్ట పబ్లిక్ గుల్లబాట పట్టుడుతోని పట్నంలో కాలు పెట్ట సందు లేకుండా అయింది. పొద్దుగాల నుంచి వెళ్లి పొద్దు కిందనక పట్నం రోడ్ల మీద ట్రాఫిక్ గట్టిగా మోపైంది. ఇట్ట కొత్త ఏడాది సంబరాలు మస్తు జోరుగానే అనుకో రాదు. రెండు తెలుగు రాష్ట్రాలల్లా డీజేల మోదలు, డాన్సులు, ఆటలు, పాటలు, పబ్బులు, పార్కులు, ఏడ చూసినా కొత్త ఏడాది సంబరాలే. ఇంకొన్ని దుక్కుల్లో 31వ తారీఖు మాపు మినుగురు పురుగుల వంటి రంగురంగుల బుగ్గలు పెట్టి రోడ్ల మీద ముద్దుగా ముస్తాబు చేసిర్రు. ఇక మొత్తంగా చెప్పాలంటే అటు ఏపీలో ఇటు తెలంగాణలో కొత్త ఏడాది సంబరాలు మా జోరుగా నడిచినాయి పోండ్రి.